నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా విభాగంలో తొలి మహిళా అధికారి చేరడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవలే ప్రధాని యూకే పర్యటనలో ప్రధాని వెంట నడుస్తున్నటువంటి ఒక మహిళా అధికారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మోదీకి ఆమె సెక్యూరిటీ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆ మహిళా అధికారి ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్పీజీలో స్థానం సంపాదించడానికి ఆమె ఏం చేసింది? ఎస్పీజీ అంటే ఏమిటి? ఈ ప్రత్యేక బృందం ప్రధానికి ఎలాంటి భద్రతను కల్పిస్తుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా బృందం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో చేరిన తొలి మహిళా అధికారి అదాసో కాపేసా. మణిపూర్లోని సేనాపతి జిల్లాలో కైబి గ్రామానికి చెందిన ఆమె ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. గ్రామీణ నేపథ్యం, పరిమిత వనరుల మధ్య పెరిగిన ఆమె చిన్నతనం నుంచే పట్టుదల, కఠిన శ్రమతో దేశ సేవలో అడుగుపెట్టారు. మొదట సహస్ర సీమ బల్లో 55వ బెటాలియన్లో ఉత్తరాఖండ్లో అధికారిగా పనిచేశారు. ఎస్ఎస్బిలో ఆమె చూపిన అసాధారణ పనితీరు, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం ఆమెను ఎస్పీజీలో చేరేలా చేశాయి. కఠినమైన కమాండో శిక్షణ, ఎస్పీజీ అత్యంత క్లిష్టమైన ఎంపిక ప్రక్రియలను అధిగమించి ఆమె ప్రధాని ఎలైట్ సెక్యూరిటీ టీంలో స్థానం సంపాదించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ఆమె ప్రధాని వెంట ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదాసో కాపేసా మణిపూర్లోని సేనాపతి జిల్లాలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి దేశ సేవ చేయాలనే ఆకాంక్షతో ఆమె సహస్ర సీమాబల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్ఎస్బిలో చేరిన తర్వాత ఉత్తరాఖండ్లో పనిచేస్తూ ఆమె తన అసాధారణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలతో అధికారుల దృష్టిని ఆకర్షించారు. ఎస్ఎస్బిలో తన డ్యూటీ సమయంలో ఫిట్నెస్, బాధ్యత, మానసిక దృఢత్వంతో తనను తాను నిరూపించుకున్నారు. ఆమె ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్పీజీలో చేరడం మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న యువతులకు పెద్ద ప్రేరణగా నిలిచింది. ఆమె పట్టుదల, కఠిన శ్రమ ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. దేశవ్యాప్తంగా ఆమెను రోల్ మోడల్గా మార్చాయి. అసలు ఎస్పీజీ అంటే ఏంటి? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో మొదలైంది. మొదటి నుంచి ఎక్కువగా మగ అధికారులతోనే నడిచేది. అదాసో కాపేసా ఈ ఎలైట్ బృందంలో చేరిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఆమె అసాధారణ శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, కమాండో శిక్షణతో, నైపుణ్యంతో ఈ స్థానాన్ని సంపాదించారు. ప్రస్తుతం ఎస్పీజీలో ఆమె ఒక్కరే మహిళా అధికారిగా ప్రధాని భద్రతలో పనిచేస్తున్నారు. ఇతర మహిళా అధికారులు ఇంకా ఎస్పీజీలోని ప్రధాన భద్రతా బృందంలో చేరలేదు. కానీ అదాసో కాపేసా విజయం ఇతర మహిళలకు ఈ రంగంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అయితే ఆమె సాధించిన ఈ ఘనత భారత సైనిక భద్రతా వ్యవస్థలో లింగ సమానత్వానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఆమె ప్రయాణం భవిష్యత్తులో మరిన్ని మహిళలను ఇలాంటి అవకాశాల వైపు ఆకర్షిస్తుందని అంచనా. ఎస్పీలో చేరడం అంటే సాధారణ విషయం కాదు. దీనికి అసాధారణ శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, అత్యుత్తమ సర్వీస్ రికార్డు అవసరం. సాధారణంగా ఎస్పీజీలోకి ఎంపిక కావాలంటే సహస్ర సీమాబల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ వంటి కేంద్ర సాయుధ బలగాల్లో అధికారిగా పనిచేస్తూ ఉండాలి. ఈ బలగాల్లో అత్యుత్తమ పనితీరు, నాయకత్వ లక్షణాలు, కఠిన శిక్షణలో నైపుణ్యం చూపిన వారిని ఎస్పీజీ ఎంపిక ప్రక్రియకు ఆహ్వానిస్తారు. ఎస్పీజీ ఎంపికలో ఫిజికల్ టెస్టులు, సైకలాజికల్ టెస్టులు, మెడికల్ టెస్టు, స్పెషల్ కమాండో శిక్షణలు ఉంటాయి. అత్యాధునిక ఆయుధాల వినియోగం, ఇంటెలిజెన్స్ ఆపరేషన్, భద్రతా ప్రోటోకాల్లలో నైపుణ్యం కూడా తప్పనిసరి. అదాసో కాపేసా ఈ కఠిన ప్రక్రియలను అధిగమించి ఎస్పీజీలో చేరిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది భారత ప్రధానమంత్రికి అత్యంత దగ్గరగా ఉంటూ భద్రత కల్పించే ఎలైట్ బృందం. ఈ సంస్థ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేబినెట్ సెక్రటేరియట్ పర్యవేక్షణలో పనిచేస్తోంది. ఎస్పీజీ అధికారులు అత్యంత శిక్షణ పొందిన కమాండోలు ప్రధాని ఇంటి వద్ద, పబ్లిక్ ఈవెంట్లలో, విదేశీ పర్యటనలో నిరంతరం భద్రత కల్పిస్తారు.
వారు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీ ఆధారిత భద్రతా వ్యవస్థలలో పనిచేస్తారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా వారు ప్రజలకు, మీడియాకు కనిపించకుండా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా శిక్షణ పొందుతారు. ఎస్పీజీ బృందం రాష్ట్రీయ, అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలను నిర్వహిస్తుంది. దీని ద్వారా ప్రధాని ఎలాంటి ముప్పు లేకుండా తమ విధులను నిర్వహించగలరు. ఎస్పీజీలో మహిళా అధికారి ఉండడం కేవలం భద్రతా విషయం మాత్రమే కాదు, ఇది భారత రక్షణ వ్యవస్థలో లింగ సమానత్వం, మహిళా సాధికారతకు ఒక మైలురాయి. అదాసో కాపీసా వంటి మహిళలు అధికారులు భద్రతా బృందాల్లో కాగ్నిటివ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వ్యూహాత్మక ఆలోచన వంటి ప్రత్యేక నైపుణ్యాలను తీసుకువస్తారని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెను మహిళా శక్తి, బ్లాక్ సూట్ లేడీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రధాని వెంట యూకే పర్యటనలో కనిపించిన ఫోటోలు ఆమె ధైర్యం, నిబద్ధతను స్పష్టం చేశాయి. ఆమె సాధించిన ఈ ఘనత భారత రక్షణ రంగంలో మహిళలకు కొత్త అవకాశాలు తెరిచింది. యువతకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆమె విజయం భారత రక్షణ వ్యవస్థలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.